సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ప్రస్తుతం కొత్తగా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్న వారందరికీ ఫస్ట్ వస్తున్నటువంటి డౌట్, ఆ ప్రాజెక్ట్లో అన్ని అనుమతులు ఉన్నాయా లేదా, అవసరమైన అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎన్ఓసి ఉందా లేదా అని. దీనికి ఒక ఈజీ సొల్యూషన్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలు ఎప్పటికప్పుడు నారేడ్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. www.naredcotelangana.com. ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇట్టే తెలిసిపోతుంది. ఎలాంటి విఘ్నాలు లేకుండా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే విధంగా కొత్తగా ప్రాపర్టీ కొనడానికి, కలల గృహం సొంతం చేసుకోవడానికి రాబోయే రోజుల్లో చక్కటి లాభాలు కళ్ళ చూసేలా రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది బెస్ట్ టైం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. ఇటీవల ఊహించని విధంగా వచ్చినటువంటి వరదలు తెలంగాణ రాష్ట్రంపై తీవ్రమైన ప్రభావం చూపించాయి. ఈ వరదల కారణంగా ఎంతో మంది నష్టపోయి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి వీలైనంత సహాయం అందించేందుకు క్రెడై హైదరాబాద్ చాప్టర్ సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹1 కోటి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశమై రియాలిటీ రంగ సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సెప్టెంబర్ 13 శుక్రవారం తాజ్ కృష్ణాలో జరిగిన క్రెడై హైదరాబాద్ మంత్లీ మీటింగ్ కి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఐపీఎస్ గారు, అలాగే నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్ సునీల్ కుమార్ గారు హాజరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి హైడ్రాపై వస్తున్న పలు సందేహాలకి నివృత్తి కల్పిస్తూ బిల్డర్స్ కమ్యూనిటీకి వివిధ అంశాలపై సందేశాలను అందజేశారు. ఈ మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా పడ్డ వర్షాల వల్ల ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారో మనందరికీ కూడా తెలుసు. ఆ జరిగిన డివాస్టేషన్కి చూసి మా క్రెడై హైదరాబాద్ తరఫున కూడా కొంత కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నాము. క్రెడై హైదరాబాద్ తరఫున ఒక 1 crore సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. దాన్ని మొన్న సండే రోజు ముఖ్యమంత్రి గారికి కలిసి ఇచ్చున్నాము. సో అప్పుడే మనకి ఈ మధ్యలో మీ అందరికీ కూడా తెలిసిందే, హైడ్రా అనే దాని గురించి కూడా కొత్తగా గవర్నమెంట్ తీసుకున్న ఒక మంచి నిర్ణయం అనే చెప్పవచ్చు. ఓవరాల్గా లేక్స్ ప్రొటెక్షన్ కానీ, తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చేసే దిశ లోపల ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా మా నిర్మాణ రంగం స్వాగతించి, ఒకవేళ ఇటువంటి తీసుకున్న దిశ లోపల కొంత నెగిటివిటీ అనేది వచ్చింది, కొంత కస్టమర్లు పానిక్ అవుతున్నారు. బట్ దానికి తగ్గట్టుగా ఒక దిశ ఒక నిర్దేశకత్వంతో ఉన్నప్పుడు మాకు ఇబ్బంది ఉండదు అని అన్న తర్వాత మా రంగనాథ్ గారు, తనకి హైడ్రా కమిషనర్ గారు కూడా 13th ఆగస్టుకి మాకు క్రెడై హైదరాబాద్ మంత్లీ మీటింగ్కి రావడం జరిగింది. తను ఓవరాల్గా హైడ్రా ఏ రకంగా పనిచేయబోతుంది, ఎటువంటి యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుందనే దాని మీద కూడా మా బిల్డర్స్ అందరికీ కూడా చాలా క్లారిటీ ఇచ్చున్నారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లోపల ఈ కన్ఫ్యూజన్ అనేది ఎవరికైతే కస్టమర్స్కి ఉన్నదో దానికి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. So much of inundation and so much of waterlogging. Yenni undi deento a lot of traffic issues and the whole city goes for a toss. Government has now come out with this creation of this particular institution called Hydra. In Rangane, first thing what I've done is I made a visit to National Remote Sensing Center on the Balanagar. We have taken some data from them. Almost more than 61% of the Hyderabad city lakes have been totally encroached. See, konta panic situation definitely it is there. Rajshekhar Reddy garu indaka vastunappudu kuda he was mentioning, and which is also true. I don't deny that fact. Konta panic situation ఏంటంటే ఏమైతుంది, ఎవరు ఎక్కడ కూలుస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది వెరీ క్లియర్. దట్ ఎప్పుడో పాత వచ్చిన ఎస్టాబ్లిష్మెంట్స్, ఎప్పుడెప్పుడో వచ్చినవన్నీ కూడా హైడ్రా విల్ నాట్ గో ఆఫ్టర్ దెమ్, రైట్. ఒక ఏరియాని చూస్తే కనుక యూ విల్ గెట్ టు నో అసలు ఏంటి, దీని ఎక్కడ అట్లా ఎట్లా ఉంది, ఆ డ్రైనేజ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇదంతా తెలిసినప్పుడు దెన్ యూ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు రివైవ్ ఇట్. ఆల్రెడీ దాంట్లో చాలా బిల్డింగ్స్ వచ్చేసి ఉంటే దాన్ని చేయగలిగేది ఏం లేదు. కొత్త బిల్డింగ్స్ రానివ్వకుండా చూడాలి. పాతది ఎప్పుడో కట్టారు, 10 ఏళ్ల క్రితం కడితే వెళ్ళి దాన్ని డిమాలిష్ చేయాలనేది ఆలోచన కాదు. ఎందుకంటే అన్ని మొత్తం డిమాలిష్ చేసి ఏం చేస్తాం, అలా కూడా ఉండదు అనమాట. అలా కాదు, జెన్యూన్గా ఉండేవాళ్ళు ఎవరిని కూడా ఎవడన్నా కనుక ఇబ్బంది పెట్టాలని చూస్తే
విల్ బి వెరీ వెరీ హార్ష్ విత్ దెమ్. రియల్ ఎస్టేట్ వాళ్ళు అనేటప్పటికి పాపం అందరికీ కూడా వీళ్ళ దగ్గర బాగానే గుంజుదాం అనేటటువంటి ఆలోచన ఉంటుంది. ఎవరైనా కనుక బ్లాక్మెయిల్ చేయాలని కొంతమంది మీడియా వాళ్ళు అని వస్తారు, కొంతమంది అక్కడ సోషల్ యాక్టివిస్ట్ అని వస్తారు, కొంతమంది ఇంకేవాడు అంటాడు మేము కంప్లైంట్ చేస్తాం అంటాడు, లేదా అక్కడ రకరకాలుగా వచ్చేవాళ్ళు ఉంటారు. దీనికి గవర్నమెంట్ ఈస్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ దిస్. ఏదైనా కానీ కొంత కన్ఫ్యూజను, కొంత దట్ అంబిగ్విటీ ఈజ్ దేర్. కాస్త ఏది రియల్ ఎస్టేట్ ఇట్ హస్ ప్లమెటెడ్, సేల్స్ హ్యావ్ ఫాలన్ డౌన్ ఆర్ వాట్ ఎవర్, ఇదంతా ఏదో చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ వెరీ షార్ట్ లివ్డ్ అండ్ వెరీ టెంపరీ. ఇదంతా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు దట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో దీస్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. ఈ ఫేజ్ అనేది ఇట్ విల్ బీ హార్డ్లీ ఫర్ ఫ్యూ మంత్స్ ఆల్సో. ఇదంతా ఏదో మా కోసమో లేకపోతే ఎవరో కొంతమంది కోసం కాదు, మనందరం బాగుండాలనే దానికి, మన పిల్లలు బాగుండాలి, మన వచ్చేటటువంటి జనరేషన్స్ బాగుండాలనే దానికి దిస్ ఈస్ బీయింగ్ డన్. ప్రభుత్వం they have made a good initiative. I am fortunate that I am given that responsibility to head it. So definitely నా వైపు నుంచి నేను give my best thing. ఈ హైడ్రా అనేది ముందుకు తీసుకెళ్ళడానికి, ఎఫెక్టివ్గా తీసుకెళ్ళడానికి అండ్ టాస్క్ ఓరియంటెడ్గా రిజల్ట్ ఓరియంటెడ్ తీసుకెళ్ళడానికి ఐ విల్ మేక్ ఎన్ ఎఫర్ట్. వినాయక చవితి పండుగ ముగిసింది. మరికొద్ది రోజుల్లో దసరా పండుగ రానుంది. ఆ తర్వాత దీపావళి సందడి మొదలైపోతుంది. వరుస పండుగల సమయంలో రియాలిటీ రంగంలో పండుగ శోభను మరింత పెంచేలా, మార్కెట్ కు కొత్త ఉత్సాహం ఇచ్చేలా ముందడుగు వేస్తోంది నారేడ్కో తెలంగాణ. బిల్డర్ కమ్యూనిటీకి మార్గనిర్దేశకంగా ఉంటూ ట్రెండ్ కు తగ్గట్టుగా ప్రాజెక్టులను డెవలప్ చేయడంపై అవగాహన పెంచుతూ రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందిస్తోంది నారేడ్కో తెలంగాణ. రియాలిటీ రంగంలో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ గా పేరొందిన నారేడ్కో ప్రాపర్టీ షోకు నారేడ్కో తెలంగాణ చాప్టర్ జోరుగా ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 25 నుంచి 27 వరకు నారేడ్కో తెలంగాణ చాప్టర్ 14th వర్షన్ ప్రాపర్టీ షో జరగనుంది. తెలంగాణ రియాలిటీ రంగంలో అన్ని ప్రముఖ సంస్థలు, డెవలపర్లు, బిల్డర్స్ కమ్యూనిటీకి చెందిన వారు ఈ ఈవెంట్ లో భాగస్వామ్యం కానున్నారు. నారేడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ఏర్పాట్లపై నారేడ్కో తెలంగాణ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ కాళీ ప్రసాద్ గారు, ఇతర ప్రతినిధులు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఈ సంవత్సరం నారేడ్కో 14th ప్రాపర్టీ షో అక్టోబర్ నెల 25, 26, 27 తేదీల్లో హైటెక్స్ హాల్ నెంబర్ 4లో జరపబడుతుంది. ఈ ప్రాపర్టీ షోలో స్మాల్ డెవలపర్స్ నుంచి లార్జ్ డెవలపర్సు, లేఅవుట్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్, ప్రతి ఒక్క బడ్జెట్కు తగ్గట్టు ప్రాపర్టీస్ డిస్ప్లే చేయబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ ప్రాపర్టీ షో వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాపర్టీ నీడ్స్. అపార్ట్ ఫ్రమ్ ప్రాపర్టీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ కూడా ఉంటాయి, లోన్స్ సౌకర్యం కూడా కల్పించబడుతుంది. కాబట్టి నారేడ్కో తరపున ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. ఈసారి వచ్చి వాట్ ఎవర్ మీ ప్రాపర్టీ నీడ్స్ ప్రాపర్టీ షో ద్వారా మీరు చేసుకోవచ్చని కోరుతున్నాము. థ్యాంక్ యూ. This is the biggest and the largest property show consisting of 116 stalls. More than 500 properties will be exhibited there. The new government is very active for the development of real estate and construction industry in Telangana. We thank Revanth Reddy Garu to taking the initiatives for the development of real estate and construction industry. The positive initiatives taken by our beloved CM Revanth Reddy Garu, not only the west, even the south city is also going to develop. And it's going to be amazing. And you visit the Naredco property show on 25th, 26th, 27th. Then you can buy your property depending upon your pocket size and finalize the dream home. Thank you. నారేడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో మొదటి నుంచి భాగమవుతున్నటువంటి సంస్థ రామ్కీ గ్రూప్. అక్టోబర్లో జరిగే ప్రాపర్టీ షోలోను రామ్కీ సంస్థ డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్స్ తో పార్టిసిపేట్ చేస్తూ నారేడ్కోతో విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ప్రాపర్టీ షోలో భాగస్వామ్యం కావడంపై సంస్థ వైస్ ప్రెసిడెంట్ శరత్ బాబు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. రియల్ సిటీ ప్రేక్షకులకి రామ్కి తరఫు నుంచి నమస్కారాలండి. మేము వచ్చే నెల అక్టోబర్ 25, 26, 27 నారేడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో మేము గోల్డ్ స్పాన్సర్షిప్ చేస్తున్నామండి. ఇది 14th ఎడిషన్ అండి నారేడ్కోకి. సో ప్రతి సంవత్సరం కూడా మేము పార్టిసిపేట్ చేస్తుంటాము, మంచి రెస్పాన్స్ వస్తుంది. మా దగ్గర ప్రాజెక్ట్స్ అన్ని బడ్జెట్స్ కస్టమర్స్ అందరికీ ఉన్నాయి. 55 lakhs నుంచి మేము 3 crores 4 crores వరకు కూడా అపార్ట్మెంట్స్, రకరకాల లొకేషన్స్ లో కూడా మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మేము ఈస్ట్ లో కూడా జెనెక్స్ టవర్స్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ని మేము
మేము సర్వేగంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అట్లాగే పోచారం దగ్గర మేము రామ్కి వన్ ఓరియాన్ అని చెప్పి అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ అఫోర్డబుల్ సెగ్మెంట్ లో తీసుకొస్తున్నాము. అరౌండ్ 70-75 lakhs లో 3 bedroom కూడా దొరుకుతుంది అక్కడ. అట్లాగే పటాన్ చెరువు దగ్గర రామ్కి వన్ సింఫనీ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఇంకొక 4-5 months లో హ్యాండింగ్ ఓవర్ కూడా స్టార్ట్ చేస్తాము. దాని పక్కన ఇస్నాపూర్ లో కూడా ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. అరౌండ్ 55 lakhs లో నెక్స్ట్ టౌన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాము. అలాగే మాకు కోకాపేటలో రామ్కి వన్ ఒడిసీ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. అది కూడా కన్స్ట్రక్షన్ చాలా సర్వేగంగా అవుతుంది. అలాగే దాని పక్కన ఆస్ట్రా అని చెప్పి ఇంకొక ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేశాము. సో ఆర్బిట్ అని చెప్పి నల్లగండ్లలో చేస్తున్నాము. నారెడ్కో ప్రాపర్టీ షోలో మా స్టాల్కి మీరు వచ్చేసి మీకు కావాల్సిన బడ్జెట్లో మీకు కావాల్సిన లొకేషన్లో మీరు షార్ట్ లిస్ట్ చేసుకొని ఒక ఇంటివేర్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సిటీలో ప్రైమ్ లొకేషన్, లగ్జరీకి కొత్త డెఫినేషన్ ఇచ్చే ఎమ్యూనిటీస్, అద్భుతమైన అవుట్లుక్, ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్ట్స్, సౌత్ ఇండియాలోనే బెస్ట్ బ్రాండ్, ఇన్ని క్వాలిటీస్ ఉండేటువంటి ప్రాజెక్ట్ అంటే సూపర్ అనకుండా ఉండలేం కదా. లగ్జరీ లైఫ్ స్టైల్ కు రీడెఫినేషన్ ఇచ్చే ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. సిటీ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చేంత గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. శరవేగంగా కన్స్ట్రక్షన్ పనులు చేస్తూ ప్రామిసింగ్ టైమ్ లోనే కంప్లీట్ చేసి డెడికేషన్ తో ముందుకెళ్తోంది. రీజనబుల్ ప్రైసింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అమ్యూనిటీస్ ఇవ్వటం ప్రైమార్క్ స్పెషాలిటీ. హైదరాబాద్ సిటీలో అట్రాక్టివ్ ఏరియా నార్త్ సైడ్ న్యూ అట్రాక్షన్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేసింది. లగ్జరీ ప్రాజెక్టుల్లో స్పెషల్ మార్క్, ఇన్నోవేషన్ లో న్యూ మార్క్, ప్రీమియం ప్రాజెక్టుల్లో ఐకానిక్ మార్క్. ప్రైమార్క్ డెవలప్మెంట్ టాప్ స్పీడ్ లో ఉన్న ఏరియాల్లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకునే వారి కోసం అల్టిమేట్ డెస్టినేషన్ గా ఉండేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ఇన్నోవేషన్ లో ఫస్ట్ గా ఉండేలా, సాటిస్ఫాక్షన్ లో బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులతో సిటీలో నార్త్ వైపు ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది ప్రైమార్క్. ప్రైమార్క్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండ్లపోచంపల్లిలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్ 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ ని యాడ్ చేసే మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో 10 ఫ్లోర్లతో 5 బ్లాకులుగా నిర్మిస్తున్నారు. మొత్తం 410 మ్యాగ్నిఫిషెంట్ 2 and 3 bedrooms. మార్వెలస్ ఆర్కిటెక్చర్ ఎంతో అట్రాక్టివ్ గా ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ గారితో ఉన్నాము. హలో. సో ఇప్పుడు ప్రెసెంట్ 2 ప్రాజెక్ట్స్, ఎకోనెస్ట్ అండ్ నార్త్ వేవ్, దీని గురించి మీ మాటలు. ఎకోనెస్ట్ వచ్చేసి గుండ్లపోచంపల్లి లొకేట్ అయిందండి. ఇది 5 acres ప్రాజెక్ట్ అండ్ 410 units ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కొంపల్లికి వెరీ నియర్గా ఉంటుంది అండ్ ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ కొంపల్లి నియర్ బై ఐటీ హబ్ కూడా లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు, అది కూడా దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ దీంట్లో మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 4 acres లో చేస్తున్నాము. 1 acre మొత్తము పార్క్స్ కానీ అమ్యూనిటీస్ కానీ ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేము డెలివరీ చేయబోతున్నాము. ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువగా ప్రైమార్క్ ప్రాజెక్ట్ బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్ గోల్ఫ్ కోర్ట్ తో సహా 100+ అమ్యూనిటీస్ తో సర్వాంగ సుందరంగా ఈ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తోంది. 13.5 acres సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. నార్త్ వేవ్ వచ్చేసి ఇది రీసెంట్గా స్టార్ట్ చేసామండి 4 months బ్యాక్. ఇది మొత్తం 13.5 acres అండ్ 1026 units ఉంటాయి. ఇది ప్రాజెక్ట్ మొత్తం చైల్డ్ సెంట్రిక్గా డిజైన్ చేసామన్నమాట. 100+ అమ్యూనిటీస్, 2 club houses ఉంటాయి. మొత్తం 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం ఈ నార్త్ వేవ్ ప్రాజెక్ట్ సూరారంకి చాలా దగ్గరలో ఉంటుందండి, మెదక్ హైవేలో ఉంది. అండ్ దీంట్లో ఒక 100+ అమ్యూనిటీస్ ఉన్నాయి. చిల్డ్రన్ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ కానీ ఎల్డర్లీ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ కానీ చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో మినీ గోల్ఫ్ కోర్స్, బార్బిక్యూ కోర్ట్స్, హెర్బల్ గార్డెన్స్ అండ్ టెంపుల్ అట్లాంటి చాలా అమ్యూనిటీస్తో ముందుకు వచ్చాం అనమాట. ఇలాంటిది ఇంతవరకు చూడలేదు అనిపించేంత అందంగా అద్భుతమైన రియాలిటీ ప్రాజెక్టులను తీర్చిదిద్దాలంటే ఎంతో కమిట్మెంట్ అండ్ విజన్ ప్లానింగ్ ఉండాలి. అటువంటి ప్లానింగ్ అండ్ కమిట్మెంట్ ఉన్న సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. హైదరాబాద్ లో ది బెస్ట్ గా నిలిచినటువంటి ప్రాపర్టీలను డెవలప్ చేసినటువంటి ఘనత ఈ సంస్థది. అద్భుతమైన ఫీచర్స్, లావిష్నెస్ కి ఐకానిక్ గా నిలిచేలా అద్భుతమైన హోమ్స్ కొనుక్కోవాలనుకునే వారి కలను నిజం చేస్తుంది.
సిటీలో ఫైనెస్ట్ లివింగ్ ఏరియాస్ లో SMR సంస్థ 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది. ఇటు లగ్జరీలో అల్టిమేట్ లెవెల్లో అనిపించే హైరెస్ట్ టవర్స్ ను, అటు అఫోర్డబుల్ సెగ్మెంట్ లో హౌసింగ్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. కొండాపూర్ లో SMR హోల్డింగ్స్ డెవలప్ చేసిన లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హై అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ SMR వినయ్ ఐకానియా. ఇక్కడ SMR హోల్డింగ్స్ కీర్తి ప్రతిష్టలు మరింత ఎత్తుకు చేరేలా డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హైరైజ్ టవర్ ఎవరెస్ట్. లగ్జరీ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేసేలా లేటెస్ట్ గా SMR ఎవరెస్ట్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. సో మరి ఈ రోజు మన సుజన్ మీడియా ఆడియన్స్ కోసం ఎవరెస్ట్ 11th టవర్ విశేషాల గురించి చెప్పండి సార్. ఇంతవరకు మీరు చేసిన ప్రాజెక్ట్స్ కి దీనికి ఉన్నటువంటి స్పెషల్ అసెట్ ఏంటి? కంపేర్ టు అదర్ టవర్స్ కు ఈ టవర్ స్పెషాలిటీ మరి ఏంటంటే మనకు నార్మల్ గా 3 బెడ్రూమ్స్ 4 బెడ్రూమ్స్ అండ్ 2 బెడ్రూమ్స్ ఫ్లాట్స్ ఉండే. మరి ఈ టవర్ లోకి వచ్చేప్పటికి మేము ఆల్ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్, అంటే ఈ ఫ్లోర్ లో మనకు 8 ఫ్లాట్స్ ఉంటాయి. మరి అన్ని 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ చేస్తూ ఈ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ లో కూడా కిచెన్ యూటిలిటీస్ కానివ్వండి, బాల్కనీస్ కానివ్వండి, యూనిట్స్ మనకు పెద్ద సైజ్ యూనిట్స్ కాబట్టి దీంట్లో మనకి డ్రై కిచెన్, వెట్ కిచెన్ కాన్సెప్ట్ కూడా మేము డెవలప్ చేశాము. ఈ యూనిట్స్లలో మేము ఆల్మోస్ట్ 6 టాయిలెట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే 4 టాయిలెట్స్ బెడ్రూమ్స్కు, ఒక టాయిలెట్ సర్వెంట్ రూమ్కు, ఒకటేమో మనం పౌడర్ రూమ్ అని క్రియేట్ చేస్తున్నాం. సో దట్ ఏంటంటే మన ఇంటికి వచ్చిన విజిటర్స్ కానీ గెస్ట్ కానీ బెడ్రూమ్స్లోకి వెళ్లకుండా ఆ పౌడర్ రూమ్ యూజ్ చేయొచ్చు. సో దీంట్లోనే హోమ్ ఆఫీస్ స్పేస్ కానివ్వండి, డ్రాయింగ్ రూమ్ సపరేట్ కానివ్వండి, ఆర్ లేదంటే మనకు ఎక్స్ట్రా 4th బెడ్రూమ్ కానివ్వండి, ఇట్లా మనకు ఆ ఫ్లెక్సిబిలిటీస్ క్రియేట్ చేసుకొచ్చాము. ఆ ఫ్లెక్సిబిలిటీస్ ఏంటంటే ఈవెన్ మాకు స్ట్రక్చర్ చాలా కాస్ట్లీ అవుతుంది, బట్ మనం ఇంత పెద్ద యూనిట్ మన అయితే ఫ్యామిలీ, ఒక జాయింట్ ఫ్యామిలీ పర్చేజ్ చేస్తుందో వారికి సర్టన్ వాళ్ళ పర్సనల్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ మొత్తం డిజైన్ చేశాము. ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ తెలుగు ఫ్యామిలీస్, మన జాయింట్ ఫ్యామిలీ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేమైతే డిజైన్ చేశామో మా ప్రాజెక్ట్ రండి, చూసేసి మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని మరి మీరు పర్చేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. హైదరాబాద్ సిటీ వెస్ట్ సైడ్ ప్రైమ్ లొకేషన్ లో ప్రీమియం ఫీచర్స్ తో రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్స్ ని కావాలనుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్ SMR హోల్డింగ్స్. ఈ సంస్థ రాజేంద్ర నగర్ సమీపంలో బండ్లగూడ జాగీర్లో అఫోర్డబుల్ బడ్జెట్స్ లో డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ SMR వినయ్ బౌల్డర్ వుడ్స్. 8 ఎకరాల్లో సువిశాలమైన విస్తీర్ణంలో 583 యూనిట్లతో ఈ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ను డిజైన్ చేస్తున్నారు. రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్నటువంటి SMR వినయ్ బౌల్డర్ వుడ్స్ మినీ టౌన్ అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. కిషన్పూర్ బండ్లగూడ జాగిర్ దగ్గర బోల్డ్ వుడ్స్ అని చెప్పేసి మేము రెసిడెన్షియల్ టవర్స్ ప్లాన్ చేశాము. ఈ బోల్డ్ వుడ్స్ అనేది కూడా పార్ట్ ఆఫ్ నైబర్హుడ్. అంటే మేము ఒక 40 acres లో 4 గేటెడ్ కమ్యూనిటీస్ ప్లాన్ చేసి దాంట్లో నుంచి వన్ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీ బోల్డ్ వుడ్స్ మేము ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్ స్టార్ట్ చేశాము. మరి ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా స్టార్టెడ్ లివింగ్ దేర్. మరి ఈ బోల్డ్ వుడ్స్ ఏంటంటే మనకు 1450 స్క్వేర్ ఫీట్ నుంచి మీకు 2600 స్క్వేర్ ఫీట్ వరకు, అంటే 2 బెడ్రూమ్ నుండి 4 బెడ్రూమ్ వరకు మేము అందులో ప్లాన్ చేశాము. దిస్ ఇస్ అ ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ గచ్చిబౌలి ఏరియా. ఫాస్ట్ ల్యాండ్ వాల్యూస్ ఇంక్రీజింగ్. బుద్ధివాల్ IT పార్క్స్ వస్తున్నాయి. చుట్టుపక్కల మనకు మంచి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అండ్ షాపింగ్ సెంటర్స్, ఆల్ ఫెసిలిటీస్ మనకు బాగుంటాయి. మరి లా అండ్ ఆర్డర్ ఆల్సో పర్ఫెక్ట్ ఇన్ దిస్ ఏరియా. ఫ్యామిలీస్ ఎవరికైతే ఒక మీడియం బడ్జెట్లో అప్రాక్సిమేట్లీ ఒక 1.5 crore బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి విజిట్ చేసి చూసేసి వారికి నచ్చిన రిక్వైర్మెంట్స్లో ప్రాపర్టీ పర్చేజ్ చేయొచ్చు. మరి ఇక్కడ గెస్టేషన్ టైము లేదు, ఇమీడియట్గా మీరు పొజిషన్ తీసుకోవచ్చు. అంటే 1 monthలో మీకు మీ పొజిషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ప్లీజ్ యూ కమ్ అండ్ విజిట్ అండ్ టేక్ యువర్ డిసిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రీమ్ హోమ్ ను రీఇమాజిన్ చేసే విధంగా హ్యాపీ లైఫ్ కు స్వాగతం పలికేలా ప్రయరా బిల్డ్కాన్ సంస్థ RNP#1 ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. IT పీపుల్ అంతా ఇష్టపడే కొండాపూర్ ఏరియాలో ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. 2 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 16 ఫ్లోర్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 195 యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. RNP#1 ప్రాజెక్ట్ లొకేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొండాపూర్ అంటేనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ స్వర్గమని ఒప్పుకునే మాట. సిటీలోనే టాప్ అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఫస్ట్ ఉండేది కొండాపూరే. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో ఉండడంతో కస్టమర్లకు అన్ని అందుబాటులోనే ఉంటాయి. లైఫ్ లో పర్ఫెక్షన్ కోరుకునే వారికి RNP#1 బెస్ట్ ఆన్సర్ గా నిలుస్తూ వస్తుంది. లావిష్ అండ్ కంఫర్టబుల్ ఎమ్యూనిటీస్, మోడర్న్ జనరేషన్ కు అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో హ్యాపీ లివింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది ప్రయరా బిల్డ్కాన్. IT సెక్టార్ లో మేటిగా నిలిచే కంపెనీలున్న కొండాపూర్లో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ స్పెక్టాక్యులర్ ప్రాజెక్ట్ RNP#1.
RNP #1 ప్రాజెక్టులో ఎమ్యూనిటీస్ అన్ని న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా ఉంటాయి. 30,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఉండే క్లబ్ హౌస్ లో మోడ్రన్ ఐటీ పీపుల్ ఇష్టపడే అన్ని ఫీచర్స్ ఉంటాయి. ప్రివ్యూ థియేటర్, బిజినెస్ లాంజ్, మల్టీపర్పస్ హాల్, యోగా హాల్, బిలియర్డ్స్ రూమ్, జిమ్ ఇంకా ఎన్నో అట్రాక్షన్స్ తో RNP #1 ప్రాజెక్టు స్వాగతం పలుకుతుంది. క్రికెట్ పిచ్, బాస్కెట్బాల్ కోర్ట్, ఫిట్నెస్ స్టేషన్, లాన్, చిల్డ్రన్ ప్లే ఏరియా వంటి ఎమ్యూనిటీస్ RNP #1 కస్టమర్ల డైలీ లైఫ్ ను మరింత ఆనందమయంగా మార్చుతాయి. నమస్కారం అండి. మా ప్రాజెక్ట్ RNP #1 వచ్చేసి కొండాపూర్లో ఉందండి. 2 ఎకరాల్లో 195 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాం అండి. గ్రౌండ్ ప్లస్ 15 ఫ్లోర్స్ అండి, 3 basements. ఇది ఎంటైర్ గ్రౌండ్ ఫ్లోర్ వి లెఫ్ట్ ఇట్ ఫర్ క్లబ్ హౌస్ అండి. యూజువల్ గా మా సైజ్ ప్రాజెక్ట్ లో 3,85,000 మాది సెలబుల్ ఏరియా. దాంట్లో యూజువల్ గా ఏంటంటే 11,000 నుంచి 15,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తారండి. బట్ వేరే మేము 35,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇచ్చామండి. చాలా లావిష్ అమ్యూనిటీస్ ఇచ్చాము. ఈ సైజ్ ప్రాజెక్ట్ లో ఇన్ని అమ్యూనిటీస్, ఇన్ని ఫెసిలిటీస్ ఉండడం చాలా రేర్ సిచ్యుయేషన్ అండి. మా దాంట్లో వచ్చేసి జిమ్ ఉందండి, సూపర్ మార్కెట్ ఉంది, ఫార్మసీ ఉంది, స్పా సెలూన్ ఉంది, బిజినెస్ లాంజ్, గెస్ట్ రూమ్స్, మల్టీపర్పస్ హాల్, క్రష్, లైబ్రరీ, గేమ్స్ రూమ్, కార్డ్స్ రూమ్, స్క్వాష్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, అవుట్డోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ గేమ్స్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్స్, ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తామండి. స్విమ్మింగ్ పూల్, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ బొటిక్ అపార్ట్మెంట్స్ అండి. ఒకవేళ మీకు కనుక 3 బెడ్రూమ్ కొనే ఆలోచన ఉండి మీ బడ్జెట్ 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మధ్యలో బడ్జెట్ ఉంటే కనుక కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతంలో మిగతా ప్రాజెక్టులు చూసిన తర్వాత మా ప్రాజెక్ట్ కూడా ఒకసారి విజిట్ చేసి చూసి తర్వాత నిర్ణయం తీసుకోండి. మా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. మనం ఇచ్చే డోర్స్ కానీ, విండోస్ కానీ, లోపల ఇచ్చే మెటీరియల్ కానీ టాప్ క్వాలిటీ ఇస్తున్నాం అండి. ఇంక్లూడింగ్ విండోస్ కూడా వీఆర్ గివింగ్ ఫినిస్టా విండోస్, బాత్రూమ్ ఫిట్టింగ్స్, జాగ్వర్ ఫిట్టింగ్స్ ఇస్తున్నాము. ఫ్లోర్ టైల్స్ కూడా మంచి టైల్స్ ఇస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో వుడెన్ ఫ్లోరింగ్ ఇస్తున్నాము. మా ప్రాజెక్ట్ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా ఈజ్ మేనేజ్డ్ బై టాటా ప్రాజెక్ట్స్ అండి. వాళ్ళ గైడెన్స్లో, వాళ్ళ సర్వేలెన్స్లో కంప్లీట్గా హై క్వాలిటీలో, హై సేఫ్టీ స్టాండర్డ్స్తో కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చిందండి. నియరింగ్ కంప్లీషన్. ఫ్లోరింగ్, డోర్స్, విండోస్ అన్ని ఫిట్ అయిపోతున్నాయండి. ఇంకొక 2 నెలల్లో మేము పొజిషన్ ఇస్తామండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. అందాన్ని ఇష్టపడందెవరు, ఆనందాన్ని కోరుకోందెవరు? చక్కని గ్రీనరీ, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, చూడగానే కట్టిపడేసేంత లావిష్నెస్, సిటీలోని నడిబొడ్డున రెసిడెన్స్, ఎక్కడికైనా ఈజీగా ప్రయాణించగలిగే యాక్సెస్, అన్ని రకాలైన ఎమ్యూనిటీస్ ఉన్న చోట నివాసం అంటే అందుకు మించిన ఆనందం ఇంకేముంటుంది? ప్రతి ప్రాజెక్ట్ ని యూనిక్ గా తీర్చిదిద్దుతూ కస్టమర్ల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. 3 దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి అగ్రస్థానానికి ఎదిగింది వాసవి గ్రూప్. హైదరాబాద్ సిటీలో హ్యాపీ లివింగ్ కు బెస్ట్ ఆప్షన్ అంటే ముందుగా గుర్తొచ్చేవి వాసవి ప్రాజెక్టులే. సిటీలోని అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులున్న టాప్ రేంజ్ ఆర్గనైజేషన్ వాసవి. ఈ సంస్థ ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు నారెడ్కో తెలంగాణ త్వరలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి ప్రీమియం స్పాన్సర్ గా వాసవి గ్రూప్ వ్యవహరిస్తోంది. మన నారెడ్కో తెలంగాణ 25, 26, 27 అక్టోబర్ ఐటెక్స్ 4th హాల్లో 14th ప్రాపర్టీ షో జరుగుతున్నది. మాకు నారెడ్కోకు అవినాభావ సంబంధం ఉంది. మాకు మంచి సపోర్టర్స్గా నారెడ్కో మాకు అనుబంధంగా ఉంది. ఈ ప్రాపర్టీ షోకు కస్టమర్లు అపార్ట్మెంట్స్, విల్లాలు, కమర్షియల్ స్పేసెస్ కావలసిన వాళ్ళు పిచ్చేసి వాళ్ళకు కావాల్సినవి వాళ్ళకు నచ్చిన విధంగా అవైలబిలిటీ చెక్ చేసుకొని వాళ్ళకి నచ్చింది తీసుకుంటారని, ఇదే మంచి తరుణంగా భావిస్తారని భావిస్తున్నాం. ఈ ప్రాపర్టీ షోకు మేము ప్లాటినం స్పాన్సర్గా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, సూపర్ ఫైన్. హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది. సరోవర్ ప్రాజెక్ట్ కూడా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్టు ట్యాగ్ లైన్ ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acresలోనే చేపట్టాము. సో దిస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్,
లేదంటే క్రష్ ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. అండ్ అలాగే సార్, మీరు నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకి ప్లాటినం స్పాన్సర్గా ఉన్నారు కదా, మీరు మీ ఏ ప్రాపర్టీస్ డిస్ప్లే చేయబోతున్నారు? నారెడ్కోకి వాసవి గ్రూప్ ఎప్పటి నుంచో మెంబర్ అండి. సో నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో మా అతిపెద్ద ప్రాజెక్టు వాసవి ఆనందనిలయము, సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉన్న అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ వాసవి సరోవర్, అండ్ ఈస్ట్ హైదరాబాద్లో మన ఉప్పల్ బగాయత్లో క్రౌన్ ఈస్ట్ అని ఒక ప్రాజెక్ట్, హైయెస్ట్ టవర్ ఇన్ ఈస్ట్ హైదరాబాద్. అండ్ దాంతోపాటుగా వెస్ట్ హైదరాబాద్లో వాసవి స్కైలా అండ్ వాసవి అట్లాంటిస్. ఈ అన్ని ప్రాజెక్ట్స్ మేము నారెడ్కో షోలో డిస్ప్లే చేయబోతున్నాము. దీనికి ప్రత్యేక ఆకర్షణ వాసవి సరోవర్ అండి. సో ద ప్లానింగ్ ఇస్ సో వండర్ఫుల్. ఇఫ్ ఎనీబడి సీస్ ఇట్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు గో బ్యాక్ ఫర్ ఇట్. సో ఇట్స్ డన్ ఇన్ అ వెరీ గుడ్ వే. సో వీ లుక్ ఫార్వర్డ్ ఆల్ టు సీ యూ ఇన్ నారెడ్కో ప్రాపర్టీ షో. థ్యాంక్ యూ. యాడ్ కలర్ టు లైఫ్. అవును, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఎంత వర్ణరంజితంగా ఉంటే మన జీవితం అంత అందంగా ఉంటుంది. ప్రతి రంగులోని అందాన్ని మరింత అందంగా కళ్ల ముందుంచుతుంది టెక్నో పెయింట్స్. సుదీర్ఘ కాలంగా పెయింట్స్ రంగంలో వేలాది కట్టడాలకు రంగుల హంగులద్దింది. తిరుగులేని నాణ్యత, తరిగిపోని మన్నికతో ఎంఎన్సీలకు ధీటుగా కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంది టెక్నో పెయింట్స్. కస్టమర్లకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ పరిచయం చేసేందుకు టెక్నో పెయింట్స్ కొత్తగా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థ ఏర్పాటు చేసింది. 200కి పైగా హై ఎండ్ ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ ను రిచ్ వేవ్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తోంది. రిచ్ వేవ్స్ కు మరింత ప్రాచుర్యాన్ని కల్పించేలా టెక్నో పెయింట్స్ హైదరాబాద్ లో తొలిసారిగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలో 2100 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ తరహా ఎక్స్పీరియన్స్ సెంటర్ త్వరలో అన్ని మెట్రో సిటీస్ కి విస్తరించేందుకు టెక్నో పెయింట్స్ ప్లాన్ చేసేస్తోంది. ఇతర పెయింటింగ్స్ కంపెనీలకు భిన్నంగా ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ ను హైదరాబాద్ లోనే తయారు చేస్తోంది టెక్నో పెయింట్స్. రిచ్ వేవ్ ప్రొడక్ట్స్ టోటల్ గా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కావడం విశేషం. సహజ సిద్ధంగా లభించే ఇసుక, సున్నపు రాయితో ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తుండడం టెక్నో పెయింట్స్ కి మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఇన్నోవేటివ్ వేలో ముందుకెళుతూ ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ ను ఇండియాలోనే తయారు చేస్తోన్న సంస్థ టెక్నో పెయింట్స్ ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్ ప్రొడక్ట్స్ లో తమ ప్రత్యేకతను చాటేలా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థ ఏర్పాటు చేసింది. ఇంకెవరూ ఇవ్వలేని నాణ్యత, కస్టమైజ్డ్ ఫినిషింగ్, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులతో రిచ్ వేవ్స్ యూనిక్ గా డిజైన్ చేసింది. పెయింట్స్ రంగంలో రారాజుగా వెలుగుతున్నటువంటి టెక్నో పెయింట్స్ వారు రిచ్ వేవ్స్ అని కొత్త ప్రోడక్ట్ తీసుకురావడం చాలా గొప్పతనం. ఈ ప్రోడక్ట్ చూస్తుంటే ఇప్పటి వరకు ఇండియాలో లేనటువంటి ఈ ప్రొడక్ట్స్ ఇటాలియన్ మార్బుల్ కి ధీటుగా, మార్బుల్ తోటి మనం ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాటికి ఇప్పుడు ఈ పెయింట్స్ తోటి దానికి కరెక్ట్ గా సొల్యూషన్ అయితే దొరికింది. మంచి మెటీరియల్ తోటి, నేచురల్ మెటీరియల్ తోటి ఈ ప్రోడక్ట్ వాడటం మన గ్రీన్ సిటీకి కూడా ఇది బాగా నేచర్గా పనిచేస్తుందని చెప్పేసి ఈ టెక్నో పెయింట్స్ వాళ్ళని అభినందిస్తున్నాం. టెక్నో పెయింట్స్ మల్టిపుల్ సొల్యూషన్స్ వచ్చినాయి. వీళ్ళు మార్కెట్లోకి దే హావ్ కమ్ విత్ ఎ డిఫరెంట్ వ్యూ. అంటే 1 పాయింట్ సొల్యూషన్ కింద బీట్ వాల్ కానీ, ఫ్లోర్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ ప్రతి ఒక్క దానికి కూడా దే హావ్ కమ్ అవుట్ విత్ ఎ గుడ్ సొల్యూషన్. ఎక్కడ ఏది చూసినా కానీ మనం మార్బుల్ స్టైల్ కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ మార్బుల్ స్టైల్ చేసేస్తారు. అన్ని 1 పాయింట్ సొల్యూషన్ కింద ఇవ్వడం కోసం దే హావ్ కమ్ అవుట్ విత్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ దానికి తగినట్టుగానే రిచ్ వేవ్స్ అని దే హావ్ కమ్ విత్ ఎ వెరీ గుడ్ నేమ్. ఆ రిచ్ వేవ్స్ మీకు 1 పాయింట్ సొల్యూషన్ గా ఉంటుంది ఏ దానికైనా. సో బ్యూటిఫుల్ గా ఉన్నాయి, యూ కెన్ గో ఫర్ ఇట్. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు మాకు, సేయింగ్ దట్ దిస్ ఈజ్ ఎ ఇన్నోవేటివ్ న్యూ ప్రోడక్ట్ బీయింగ్ లాంచ్డ్. మేము లోపలికి వెళ్ళి చూసిన తర్వాత వీ ఫౌండ్ దట్ ఎవ్రీ ఐటమ్, ఎవ్రీ అటెన్షన్ టు డీటెయిల్, ఎవ్రీ round piece that we have seen was made with lot of creativity, matches to the style of lot of people. ఇది మనము ఇటాలియన్ మార్బుల్ వేసుకొని వాల్ కి చేస్తే ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి 10% ఖర్చులో మనము ఈ పెయింటింగ్ వేసుకొని సేమ్ ఫినిష్ ఇయర్స్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్.
రియాలిటీ రంగంలో ప్రాపర్టీ కొనాలంటే ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు, ఇంకెన్నో అనుమానాలు. మీ ప్రశ్నలకు సరైన సమాధానం, నమ్మకమైన సమాచారం దొరికే చోటు ఒకటే. అదే నారెడ్కో తెలంగాణ వెబ్సైట్. www.naredcotelangana.com ను సందర్శించండి. ది బెస్ట్ ఏదో మీరే తెలుసుకోగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్లిక్ చేయండి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.